42% బీసీ రిజర్వేషన్లపై జీవో జారీ చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యలు ఎలా ఎదుర్కోవాలనే అంశంపై హైదరాబాద్ కాచిగూడలో బీసీ న్యాయవాదులతో సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రిజర్వేషన్లపై ఎవరైనా న్యాయస్థానంలో పిటిషన్ వేసినా చెల్లదన్నారు ఆర్ కృష్ణయ్య. కానీ న్యాయం రావడం లేదు, ధర్మం రావడం లేదు. కాబట్టి ఇప్పుడు బీసీలకు మీకు డీప్గా పోకుండా టు ద పాయింట్ మొత్తం మనం అనేక పోరాటాలు చేసి లోకల్ పార్టీ రిజర్వేషన్ల లోపల పోరాటాలు చేసినందుకే ప్రభుత్వాలు, పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్నారు. ఈ 42% అని ప్రేమతో ఎవరు పెడుతుంది కాదు. ఇక్కడ బీసీ వాదం తెలంగాణ లోపల, తెలుగు ప్రజల లోపల బలంగా ఉంది. చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇక్కడ మనం అనేక పోరాటాలు చేసి ఫీజుల రియంబర్స్మెంటు, హాస్టళ్ళు, గురుకులాలు, స్టడీ సర్కిళ్ళు అనేకం పెట్టించుకున్నాం. ఈ స్కీములు దేశంలో ఎక్కడ లేవు. పక్కనున్న మనోళ్ళని అడిగి మీరు తెలుసుకోండి. మధ్యప్రదేశ్లో లేవు, ఒరిస్సాలో లేవు, కర్ణాటకలో లేవు, ఈవెన్ తమిళనాడులో కూడా లేవు. అన్ని స్కీములు పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. చదువుకోవడం వల్ల బీసీ వాదం డెవలప్ అయింది. విద్యావంతులైనటువంటి అడ్వకేట్లు ఈరోజు